సో, నేను డీవీసీ డ్రైవ్‌లో ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్‌లో చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇక్కడికెళ్ళి దాని మీద క్లిక్ చేయండి. అలా వచ్చింది కదా! హ్మ్. ఇప్పుడు సీఎండీ అని టైప్ చేయండి. ఓకే. ఎంటర్ కొట్టండి. ఆ ఫోల్డర్‌తో మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిందా? ఓకే. సో, ఇప్పుడు నోడ్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. నోడ్ -వి ఇక్కడ మీకు వెర్షన్ వస్తది. వెర్షన్ 14.17.3 అని ఉందా? ఆ! మీకు నోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం చూపించాలా? చేసుకున్నారా? చేసుకున్నాం. ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఓకే. నోడ్‌తో పాటు మనకి ఎన్‌పీఎం కూడా ఉండాలి. సో, మీరు నోడ్ ఇన్‌స్టాల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎన్‌పీఎం కూడా ఇన్‌స్టాల్ అవుద్ది. సో, మీరు దీన్ని సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసే అవసరం లేదు. వెర్షన్ తెలుసుకోవడం కోసం npm-v అని ఇచ్చి ఎంటర్ చేయండి. node-v అని ఇచ్చి ఎంటర్ చేసి ఇది నోడ్ వెర్షన్. ఓకేనా? ఇది npm వెర్షన్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా నోడ్ npm మనకి. అదే. సో, ఇప్పుడు మనం ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో, npx సో స్పేస్ ఇచ్చి క్రియేట్ హైఫన్ రియాక్ట్ హైఫన్ యాప్. ఓకే. కమాండ్ అనమాట అది. స్పేస్ ఇచ్చి మీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోండి. మీ ప్రాజెక్ట్ ఫోల్డర్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా! ఆ నేము ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే ఇవ్వండి. ఓకే. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వద్దు. క్యాపిటల్ లెటర్స్ తీసుకోదు. నేను డెమో ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రియాక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకే. సో, మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని ఎలా రాసుకుంటాం? ఒక మెయిన్ పేరెంట్ ట్యాగ్ ఉంటుంది కదా హెచ్టిఎంఎల్ అని. అవును. సో, దాంట్లో హెడ్ ట్యాగ్ అని ఉంటుంది, బాడీ ట్యాగ్ అని ఉంటుంది. బాడీ ట్యాగ్లో మన కంటెంట్ మొత్తం రాసుకుంటాం కదా! అవును. అందులో కూడా ఏం చేస్తాం అందులో మళ్ళీ డివ్ ట్యాగ్ రాసుకుంటాం. ఆ డివ్ ట్యాగ్లో మళ్ళీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ రాసుకుంటా అలా అంటే ఒక టీ స్ట్రక్చర్లో అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్లో రాసుకుంటూ వెళ్తావు కదా! అవును. సో, మొత్తం కలిపి ఫైనల్‌గా ఎందులో ఉంటాయి? హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్‌లోనే కదా! అవును. రియాక్ట్‌లో కాంపోనెంట్స్ కూడా నువ్వు అంతే రాసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. పేరెంట్ చైల్డ్ రిలేషన్‌లోనే రాసుకుంటూ వెళ్తావు. ఓకే. నువ్వు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎలా రాస్తావో రియాక్ట్ కాంపోనెంట్స్ కూడా అలాగే రాస్తావు. అన్నీ కలిపి ఫైనల్‌గా ఒక కాంపోనెంట్‌లోనే ఉంటాయి. అన్నీ కలిపి ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్‌లో ఉందా? అవును. అలాగే అన్నీ కలిపి ఒక హెచ్టిఎంఎల్ అదే కంపోనెంట్. ఒక కాంపోనెంట్‌లోనే ఉంటాయి. ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంటుంది. ఓకే. సో, అలాంటి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇది ఇస్తదనమాట. మనం నిన్న చెప్పుకున్నాం. నార్మల్‌గా హెచ్టీఎంఎల్‌తో రాస్తే ఏమవుద్ది? మన కోడ్ మొత్తం ఒకటే హెచ్టీఎంఎల్ ఫైల్‌లో రాస్తావు కదా! అవును. అదే నువ్వు రియాక్ట్‌లో రాస్తే ఆ హెచ్టీఎంఎల్ కోడ్‌ని డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసి రీయూజ్ చేసుకుంటావు కదా! అవును. సో, ఫైనల్‌గా నీ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ఫైనల్‌గా అదంతా వచ్చి ఒకటే హెచ్టీఎంఎల్ పేజ్‌లోకి వస్తదని చెప్పా కదా! అవును బ్రో. సో, ఆ ఒకటే హెచ్టీఎంఎల్ పేజ్‌లోకి ఎవరు పెడతారు అంటే ఈ డెమో ఈ ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ చేసుకుంటాను చూసావా? అందులోనే సెటప్ ఉంటది. ఆ రియాక్ట్ తోడే ఆ సెటప్ చేసి ఇచ్చాడు మనకి. ఓకేనా? సో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఓకే. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకొని మన హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని మన కాంపోనెంట్స్‌ని కావాల్సిన కాంపోనెంట్స్ రాసుకొని దాంట్లో పెడితే అదే ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ చేసి సింగిల్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లోకి కన్వర్ట్ చేసేస్తది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ ఎన్‌పిఎక్స్ అని రాసుకోవాలి. తర్వాత క్రియేట్ -రియాక్ట్ -యాప్ అని రాసుకొని ఈ కమాండ్ ఇంపార్టెంట్ అనమాట. క్రియేట్ రియాక్ట్ యాప్ అదే మనకి ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసేది. ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే. ఎంటర్ ఓకే. చేయండి. ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా నెట్ ఉండాలి. ఓకే. సో, క్రియేట్ న్యూ రియాక్ట్ యాప్ ఇన్ ప్రాజెక్ట్స్ డెమో ప్రాజెక్ట్. ఓకేనా? ఇది ఒక 5 to 6 మినిట్స్ టైం పట్టిద్ది క్రియేట్ అవడానికి. చాలా మాడ్యూల్స్ ఉంటాయి అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏమి లేదు మాన్యువల్గా మనం చేయాల్సిన కోడ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఈ ప్రాజెక్టే చేసి ఇచ్చేస్తుంది. మనం ఓన్లీ సింపుల్గా కోడింగ్ రాసుకోవటమే. ఓకే. లేదనుకో ఈ కాన్ఫిగరేషన్ చేయడానికే మనకే 2-3 రోజులు పట్టిద్ది.
సో ఇది అయ్యేలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బ్రో ఇది ఎన్పిఎం సపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాలా? నువ్వు నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎన్పిఎం వచ్చేస్తుంది. ఓకే. నోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నోడ్ -v అని కొట్టు, నోడ్ వర్షన్ వస్తుంది. అదే ట్రై చేసుకో. తర్వాత npm-v అని కొట్టు, npm వర్షన్ కూడా వస్తుంది. npm ఎందుకంటే npm ఏమంటారంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటారు. సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ రాసుకుంటాం కదా, ఫంక్షన్స్ ఎందుకు రాసుకుంటాం? కోడ్ని రీయూజ్ చేసుకోవటానికే కదా. సో అలా రాసిన ఫంక్షన్స్ అన్నీ ఒకసారి స్టోర్ చేస్తాడు. నువ్వు ఒక్కడివే రాసుకున్నావు అనుకో, అది నీకు ఒక్కడికే ఉపయోగపడేది కదా. సో అలాంటి ఫంక్షనాలిటీయే వేరే వాడికి కూడా అవసరం అయి ఉండొచ్చు కదా. అప్పుడు మళ్ళీ వాడు రాసుకోవటానికి వాడికి టైం పట్టింది కదా. పడుతుంది. సో అదే నువ్వు రాసేసి కామన్గా అందరికి యాక్సెస్ అయ్యేటట్టు పెట్టావు అనుకో, ఎవడు అవసరం అయితే వాడు ఆడుకుంటాడు కదా. అంటే నీకు ఇష్టం ఉంటే పక్కనోడికి కూడా యూజ్ అవ్వాలి, ఇది నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, నాకు ఇంత టైం పట్టింది, వేరే వాళ్ళకి ఈజీగా యూజ్ అవుద్ది, వాళ్ళకి అంత టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనుకొని నువ్వు అందరికీ షేర్ చేయాలనుకున్నావు, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి యూజ్ అవటం కోసం. సో అలా షేర్ చేసే ఒక ప్లాట్ఫామే ఈ ఎన్పిఎం అనమాట. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటారు. అదొక వెబ్సైట్. ఓకేనా? సో ఎన్పిఎం అని కొట్టండి, ఇదే ఆ వెబ్సైట్. ఓకే, ఇక్కడ నేను ఇందాక చెప్పాక ఆ కామన్ ఫంక్షనాలిటీస్ అన్నీ రాసిన వాటిని ఇక్కడ హోస్ట్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి వాడే కమాండే ఎన్పిఎం. ఓకేనా? మీకు తర్వాత చూపిస్తాను. థర్డ్ ప్యాకేజీ అవే వాటినే ప్యాకేజెస్ అంటారు. అలా ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకునేదాన్నే ప్యాకేజెస్ అంటారు. ఇక్కడ ఆ ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? ఓకే. సో మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూసారా? సో డి ప్రాజెక్ట్స్లో మనం ఫోల్డర్లోకి వస్తే డెమో ప్రాజెక్ట్స్ అని ఒక ఫోల్డర్ వచ్చింది, చూసారా? సో ఇందులోకి వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ సిఎండి అని కొట్టి సిఎండి అని కొట్టండి, లేదంటే ఇక్కడికి వచ్చైనా ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. సిడి డెమో ప్రాజెక్ట్. ఇక్కడ కోడ్ అని స్పేస్ ఇచ్చి డాట్ ఇవ్వండి. డైరెక్ట్గా ఎంటర్ కొడితే విఎస్ కోడ్లో ఓపెన్ అయిపోతుంది మీ కోడ్. ఓకేనా? ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనమాట, బేసిక్ స్ట్రక్చర్. ఓకే, సో ఫస్ట్ readme.mda చూద్దాం. సో రీడ్మీలో ఏముంటుందంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే, ఈ ప్రాజెక్ట్ కోడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని డేటా అంతా ఉంటుంది. ఇది ఎన్పిఎం స్టార్ట్, మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి. సో ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి package.json. సో ఇది మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఉంది. ఓకే, మన ప్రాజెక్ట్ వర్షన్, మన ప్రాజెక్ట్ ప్రైవేట్ ప్రాజెక్టా పబ్లిక్ ప్రాజెక్టా. ఓకే, డిపెండెన్సీస్ అంటే ఇందాక నేను చెప్పా కదా. సో కామన్ ఫంక్షనాలిటీస్ని నీకు రాసుకున్నది నువ్వే వాడుకోకుండా వేరే వాళ్ళు వాడుకునేటట్టు కూడా మనం హోస్ట్ చేయొచ్చు అని ఎన్పిఎంలో. సో అలా ఎవడో హోస్ట్ చేసిందని మనం వాడుకుంటాం కదా, వాడుకోవచ్చు కదా. సో అలా వాడుకునేటప్పుడు నువ్వు ఆ ప్రాజెక్టు ప్రతి దానికి ప్రాజెక్ట్కు వర్షన్స్ ఉంటాయి కదా. సో అవి నువ్వు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నావు, ఓకే, నువ్వు ఏమి ఇన్స్టాల్ చేసుకున్నావు అని ఇక్కడ డిపెండెన్సీయే కదా. ఇప్పుడు నువ్వు దాని మీద థర్డ్ పార్టీ వాడు దాని మీద డిపెండ్ అవుతున్నావు కదా, వేరే వాళ్ళ దాని మీద.
థర్డ్ పార్టీ అంటే ఏంటి, అదర్స్ అనే కదా కదా. సో అది దేని మీద డిపెండ్ అవుతున్నావు, దాని పేరేంటిది, దాని వర్షన్ ఏంటిది, ఇక్కడ ట్రాకింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు నువ్వేంటి నీ ప్రాజెక్ట్ కోసం దేని మీద డిపెండ్ అయ్యావు, ముందు రియాక్ట్ అనే లైబ్రరీ మీద డిపెండ్ అయ్యావు చూసావా. అలాగే రియాక్ట్ డామ్ అనే ఒక లైబ్రరీ మీద డిపెండ్ అయ్యావు. అలాగే రియాక్ట్ స్క్రిప్ట్స్, ఇవన్నీ వాళ్ళు రాసినయే కదా. అవును. సో వాళ్ళు రాసిందనే మనం యూస్ చేసుకుంటున్నాం. ఓకే. అలాగే వెబ్ వైటల్స్ ఇవన్నీ అవసరం లేదు. ఈ డిపెండెన్సీస్ అంటే థర్డ్ పార్టీ నువ్వు ఏవైతే యూస్ చేసుకుంటున్నావో వాటిని ఇక్కడ ట్రాక్ చేసిద్ది ఇది. ఓకే. సో స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్స్ అంటే ఏంటి అంటే మన ప్రాజెక్ట్ని రన్ చేసుకోవటానికి. సో ఇక్కడ స్టార్ట్ అని ఉంది చూసారా. సో రియాక్ట్ స్క్రిప్ట్స్ అయిపోయింది స్టార్ట్ అని, మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవటానికి, అంటే ప్రొడక్షన్కి ఇచ్చేటప్పుడు ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తారు. సో నువ్వు ఎలా కోడ్ రాసావో అలాగే ఇచ్చేసావు అనుకో, ఆ కోడ్ని వేరే వాళ్ళు కూడా చేంజ్ చేయగలరు కదా. చేయొచ్చు. సో అలా అవ్వకుండా ఏం చేస్తారంటే ఆ కోడ్ని ఎవరికి అర్థం కానట్టు మార్చేస్తారు అనమాట. సో దాన్ని బిల్డ్ ఫైల్స్ అంటారు. ఆ బిల్డ్ చేసిన తర్వాత ఏమవుద్దంటే మనకు అర్థం కానట్టు ఫంక్షనాలిటీ ఏమీ మారదు. నువ్వు ఇచ్చిన నేమ్స్ ఉంటాయి చూసావా, అవును. ఆ నేమ్స్ని మారుస్తారు అంతే. అంటే ఆటోమేటిక్గా అది ఒక ప్రోగ్రామ్ అదే మార్చేస్తుంది. సో అది బిల్డ్ చేసి దాన్ని మనం అందరికీ యాక్సెస్ అయ్యే దగ్గర డిప్లాయ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, వాడు కోడ్ చూసినా కానీ వాడికి ఏం అర్థం కాదు కదా ఏం రాశాడు, వాడు ఓన్లీ ఆ ఫంక్షనాలిటీని యూస్ చేసుకోగలడు అంతే. ఓకే. సో ఈ టెస్ట్ అనేది టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి. టెస్ట్ కేసెస్ అంటే ఇప్పుడు నువ్వు రాసిన ఫంక్షనాలిటీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని నువ్వే చెక్ చేసుకుంటావు. టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు, అది వేరు మళ్ళీ. ఇవి యూనిట్ టెస్ట్ కేసెస్కి సంబంధించి, ఇవన్నీ ఇప్పుడే అవసరం లేదు. ఓకేనా. ఓకే. సో ఇది ఈఎస్ లింట్ కాన్ఫిగరేషన్ అంటే నీ రూల్స్ డిఫైన్ చేసుకుంటావు అనమాట. అంటే నీ స్టేట్మెంట్ ఎండ్ అయిన తర్వాత సెమీకోలన్ ఖచ్చితంగా పెట్టాలా వద్దా, అలాగే నువ్వు డబుల్ కోట్స్ వాడాలా సింగిల్ కోట్స్ వాడాలా, అలాగే నీ ఇఫ్ తర్వాత ఏం రాస్తావు, పారెంథసిస్ రాస్తావు కదా. నీ ఇఫ్కి పారెంథసిస్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి, అలాగే పారెంథసిస్ రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ రాస్తావు కదా, ఆ పారెంథసిస్కి కర్లీ బ్రేసెస్కి స్పేస్ ఉండాలా, రెండు కలిసిపోయి ఉండాలా, అలా రూల్స్ డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అది ఈఎస్ లింట్ కాన్ఫిగరేషన్ బై డిఫాల్ట్గా వాడు ఇస్తాడు. ఇవన్నీ మనకేం అవసరం లేదు పెద్దగా. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ డిపెండెన్సీస్. సో ఇక్కడ నువ్వు థర్డ్ పార్టీ ఏమైతే యూస్ చేసుకుంటావు అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఓకేనా. అలాగే నువ్వు థర్డ్ పార్టీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా ఎన్పిఎంని యూస్ చేసి. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ నోడ్ మాడ్యూల్స్లో ఉంటాయి. కోడ్ ఉండాలి కదా మనకి, ఎక్కడో అక్కడ కోడ్ ఉంటేనే కదా మనం వాడుకోగలిగేది. ఆ కోడ్ ఇక్కడ ఉంటుంది, నోడ్ మాడ్యూల్స్లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఉన్నాయి చూసారా ఫోల్డర్స్, ఇవన్నీ వాడు ఇంపోర్ట్ చేసుకున్నాయని అనమాట. సో ఇవన్నీ దేని అంటే ఇక్కడ రియాక్ట్ అని ఉంది చూసావా, రియాక్ట్ డాము ఇంటర్నల్గా వాళ్ళు యూస్ చేసుకున్నాయి. ఓకే. మనం యూస్ చేసుకుంటుంది రియాక్టే. ఈ రియాక్ట్ అనేది ఒక ప్రాజెక్టే. ఓకే. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఇంటర్నల్గా వేరే వాళ్ళని యూస్ చేసుకోవచ్చు కదా. సో అవి ఆ ఫోల్డర్స్ అవన్నీ ఫైనల్గా ఈ రియాక్ట్కి అవసరమైన ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఈ ఫోల్డర్లో, ఆ కోడ్ మొత్తం ఇక్కడ ఉంటుంది నోడ్ మాడ్యూల్స్లో. ఓకేనా. సో అంటే ఈ డిపెండెన్సీస్లో మీకు ఏ అయితే లైబ్రరీ నేమ్స్ ఉన్నాయో అవన్నీ సపరేట్ ఒక్కొక్క ప్రాజెక్ట్స్ అనమాట. వాటిని మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. ఆ వాటికి సంబంధించిన కోడ్ అంతా ఈ నోడ్ మాడ్యూల్స్లో ఉంటుంది. ఓకేనా. హలో. సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో నీవు డైరెక్ట్గా వాడే థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ప్యాకేజ్ డాట్ లాగ్ జేసన్లో ఏముంటుందంటే నీ ఈ ప్యాకేజెస్ ఇంటర్నల్గా మళ్ళీ వాడుకుంటాయి కదా ఏ ఒక థర్డ్ పార్టీ లైబ్రరీస్ని. సో వాటికి సంబంధించి వర్షన్స్ అవి ఏంటి అనేది ఈ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్లో ఉంటాయి. ఓకేనా.
సో ప్యాకేజ్ డాట్ చేసిన అంటేనేమో నువ్వు డైరెక్ట్గా వాడుకునేవి. ప్యాకేజ్ లాక్ డాట్ చేసిన అంటే నువ్వు డైరెక్ట్గా వాడుకునే లైబ్రరీస్కి ఇంటర్నల్గా ఇంకా డిపెండెన్సీస్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటి, వాటి వర్షన్స్ ఏంటి, అవి వాటి కోసం అనమాట. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ ప్యాకేజ్ డాట్ చేసిన ప్యాకేజ్ లాక్ డాట్ చేసిన నేను మెయింటైన్ చేయాలి? నేను థర్డ్ పార్టీ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, అది ఆటోమేటిక్గా కోడ్ మొత్తం నోడ్ మాడ్యూల్స్లో ఉంటుంది కదా, నాకు ఎందుకు ఇవి అని నీకు డౌట్ రావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వే చెప్పు, థర్డ్ పార్టీ లైబ్రరీస్ అంటే ఒక్కొక్క దానికి ఎంతో కొంత సైజు ఉంటుంది కదా. ఉంటుంది. సో అవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కిందే కదా డివైడ్ చేసి పక్కన వాళ్ళకి యూజ్ చేసుకునేటట్టు తయారు చేశారు. ఆ, అంటే ప్రతి ప్రాజెక్ట్ ఎంతో కొంత సైజు ఉంటుంది కదా. ఉంటుంది. సో ఇప్పుడు ఈ రియాక్ట్ అనేది ఒక 100 లైబ్రరీస్ని ఇంటర్నల్గా వాడుకుంది. ఒక్కొక్క లైబ్రరీ ఒక ఎంబీ సైజ్ వేసుకున్నా కానీ 100 లైబ్రరీస్ ఎంత ఉంటుంది? 100 MB. 100 ఎంబీ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఈ కోడ్ని ఏం చేస్తావు, నువ్వు నార్మల్గా డైరెక్ట్గా డెవలప్మెంట్ చేసేటప్పుడు లేదా ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ ఎంత ఉంటుందంటే నీకు నేను ఇంకా 100 ఎంబీఏ చెప్పాను, అది జీబీల్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఇక్కడ దాని సైజ్ కనిపించుద్దిగా, ఉమ్, దాని మీదకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, అది మినిమం జీబీల్లో ఉంటుంది. ఓకే. ఎంత ఉందో చూడండి, 182 ఎంబీ ఉంది. ప్రస్తుతానికి అయితే చాలా తక్కువగానే ఉంది, అసలు మనం ఏం రాయలేదు కాబట్టి. మనం ఇంకా థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసే కొంది దాని సైజ్ అనేది జీబీల్లోకి వెళ్ళిపోద్ది. ఓకే. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ని నేను ఇక్కడి నుంచి వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీకు గిట్ ఐడియా ఉందా? గిటబ్. సో గిటబ్ కాదులే కానీ మీరు రాసిన కోడ్ని వేరే వాళ్ళకి వాళ్ళు దాంట్లో కోడ్ రాయాలనుకుంటున్నారు, మీరు కోడ్ రాయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరికి అవైలబిలిటీలో ఉండేటట్టు ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకోవాలి కదా. అవును. అలా స్టోర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది జీబీల్లో ఉంటుంది. అంటే నేను ప్రతిసారి అప్లోడ్ చేసిన ప్రతిసారి ఈ జీబీలో ఉన్న ఫైల్ని కూడా అప్లోడ్ చేయాలి కదా. చేయాలి. నాకు ఎంత టైం పట్టింది చెప్పు జీబీలో డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే? అవును. నీ ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి ట్రాన్స్ఫర్ చేయడానికే టైం పట్టిద్ది. అది ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అప్పుడు ఇంకా ఎంత టైం పట్టిద్ది? ఇంకా ఎక్కువ పట్టిద్ది కదా. ఎక్కువ పడుతుంది. సో అదే నువ్వు ఈ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ని డిలీట్ చేసి మిగిలిన ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నావు అనుకో, అది జస్ట్ 1 ఎంబీఓ 2 ఎంబీఓ ఉంటాయి. అవును. సో అప్పుడు ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలను కదా. చేయొచ్చు. కానీ నేను ఈ నోడ్ మాడ్యూల్స్ తీసేస్తే నేను డిపెండ్ అయిన లైబ్రరీస్ కోడ్ అంతా పోద్ది కదా. పోతుంది. ఆ కోడ్ పోతే నేను నా అప్లికేషన్ పనిచేయదు కదా. కోడ్ లేకుండా నువ్వు ఊరకు కాల్ చేసుకుంటే పని చేస్తాయా? పనిచేయవు కదా మరి. సో అందుకే నువ్వు ఈ నోడ్ మాడ్యూల్స్లో ఏ లైబ్రరీకి సంబంధించిన కోడ్ పెట్టుకున్నావు, అవి ఆ లైబ్రరీస్ ఏ లైబ్రరీస్ మీద డిపెండ్ అయినాయి అని ఈ ప్యాకేజ్ డాట్ చేసిన ప్యాకేజ్ లాక్ డాట్ చేసినలో ట్రాక్ చేస్తారనమాట. అర్థమైందా? సో ఇలా ట్రాక్ చేసినప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ నువ్వు డిలీట్ చేసినా కానీ సో ఈ ఫైల్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. ఓకేనా? ఈ ఫైల్స్ మొత్తాన్ని వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ఫైల్స్ ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళి నువ్వు సింపుల్గా npm ఇన్స్టాల్ అని కొట్టావు అనుకో, npm ఇన్స్టాల్ అని కొడితే ఆ కమాండ్ ఏం చేస్తుంది అంటే ప్యాకేజ్ డాట్ చేసిన ఉందా లేదా ఆ ఫోల్డర్లో చెక్ చేస్తుంది. ఓకే. సో ఆ ఫోల్డర్లో ప్యాకేజ్ డాట్ చేసిన ఉంటే ఆ ప్యాకేజ్ డాట్ చేసినలో ఉన్న ఈ డిపెండెన్సీస్ కీకి వెళ్ళి ఇందులో ఏ లైబ్రరీస్ ఉన్నాయి, ఓకే, వాటి వర్షన్స్ ఏంటియో అది చూసి ఆటోమేటిక్గా ఆ లైబ్రరీస్ వర్షన్స్ని ఆ లైబ్రరీస్ ఇంటర్నల్గా డిపెండ్ అయిన వర్షన్స్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ని మనకు క్రియేట్ చేస్తుంది. ఓకే. అర్థమైందా? అది ఈ ప్యాకేజ్ డాట్ చేసిన యొక్క పర్పస్ అనమాట. అండ్ అలాగే నీ ప్రాజెక్ట్ యొక్క వర్షన్స్ని కూడా చూస్తూ ఉంటుంది అది. ఇప్పుడు చూపించిన మీకు ఒకసారి కావాలంటే. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నా చూడండి, మూవ్ టు రీసైకిల్ బిన్. డిలీట్ అవడానికి కూడా టైం పట్టింది చూడండి.
నేను విఎస్ కోడ్లోనే డిలీట్ చేశాను, మీరు అక్కడైనా డిలీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు డిలీట్ అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ కూడా డిలీట్ అయిపోయిందా? ఇంకా ఉంది, డిలీట్ అయిపోయింది కదా. అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, అదే ఫోల్డర్లో డెమో ప్రాజెక్ట్లోనే కదా నాది ఉంది, పబ్లిక్ ఎస్ఆర్స్. ఆ ఫోల్డర్లోకి వెళ్ళే మీరు ఎన్పిఎం స్టార్ట్ కొట్టాలి. ఇక్కడ చూడండి, నేను విఎస్ కోడ్లో కన్సోల్ ఓపెన్ చేశాను. ఇక్కడ టెర్మినల్కి వెళ్ళి న్యూ టెర్మినల్ అని కొడితే మీకు ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎన్పిఎం ఇన్స్టాల్. ఓకే, ఆటోమేటిక్గా ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఈ డిపెండెన్సీస్లో ఉన్నాయి అన్నీ ఇన్స్టాల్ అయిపోయి అక్కడికి మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ వస్తాయి చూడండి. సో స్టార్ట్ అయింది చూడండి, అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీకు అక్కడ నోడ్ మాడ్యూల్ ఫోల్డర్ వస్తుంది చూడండి, ఆటోమేటిక్గా వచ్చిందా. సో ఇప్పుడు ఆ వర్షన్స్లో ఉన్న ఆ లైబ్రరీస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి ఇక్కడికి మళ్ళీ. సో ఇప్పుడు నా డేటా ట్రాన్స్ఫర్ ఈజీ అయిందా కాలేదా? ఈజీ. ఇప్పుడు నాకు ఏమైద్ది, ఇది మహా అయితే నెట్లో ఒక 2 GB ఖర్చు అవుద్ది, అంతే కదా. నెట్ నుంచే కదా ఇవన్నీ డౌన్లోడ్ చేసేది మళ్ళీ. అవును. సో అది బెటరా, లేకపోతే నా సిస్టంలో 2 GB మెమొరీ పోగొట్టుకోవడం బెటరా? ఇదే బెటర్. 2 GB డేటా పోయింది కదా. డేటా సిస్టంలో 2 GB మెమొరీ పోయిందంటే ఇంకొక 2 GB స్టోర్ చేసుకునే ఫెసిలిటీ పోయినట్టే కదా. అవును. సో అందుకోసం అనమాట ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ మెయింటైన్ చేసేది. ఓకేనా? ఓకే. సో గిట్ ఇగ్నోర్ అంటే ఇది వదిలేయండిలే, తర్వాత చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి పబ్లిక్ ఫోల్డరు, ఎస్ఆర్సి ఫోల్డరు. ఓకేనా? ఈ ఎస్ఆర్సిలో మనం మొత్తం కోడ్ రాసుకుంటాం. ఏం అవసరం లేదు మనకి. సో ఇక్కడ ఈ ఫావ్ ఐకాన్స్, ఈ లోగోస్ ఇవేమీ అవసరం లేదు. ఈ లోగోస్ అనేవి అక్కడ వచ్చాయి అనమాట. మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్ని రన్ చేయాలి అంటే మనం క్లిక్ చేయాల్సింది ఎన్పిఎం స్టార్ట్. ఓకేనా? సో ఎన్పిఎం స్టార్ట్ చేయంలోనే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో స్క్రిప్ట్స్లో ఉంది చూసావా, స్క్రిప్ట్లో ఏముంది, స్టార్ట్ ఉంది కదా, ఈ కమాండ్ రన్ అవుద్ది. ఆ కమాండ్ రన్ అవ్వగానే ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చింది చూసా, వెబ్ ప్యాక్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో మన ప్రాజెక్ట్ ఒక యూఆర్ఎల్ మీద రన్ అవుద్ది, అది ఎక్కిది HTTP లోకల్ హోస్ట్ 3000 పోర్ట్ నెంబర్ అనమాట. ఓకేనా? లేదా పైదైనా తీసుకో, లేదా ఇది IP అడ్రస్తోనైనా తీసుకో, ఆటోమేటిక్గా నాకు తెలిసి అదే ఓపెన్ అయి ఉంటుంది. ఓపెన్ అయిందా? సో ఫావ్ ఐకాన్ అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ట్యాబ్ దగ్గర, అవి ఫావ్ ఐకాన్. లోగోస్ అంటే ఇవి. ఓకేనా? సో అవి కాకుండా మీకు ఉన్నది ఏంటిది, ఈ ఫావ్ ఐకాన్ లోగోస్ కాకుండా index.html అని ఒక ఫైల్ ఉంది చూసారా. సో రియాక్ట్ అప్లికేషన్ మొత్తం మీద .htmlతో ఉండే ఫైల్ ఇది ఒక్కటే. ఓకేనా?
మనం నిన్న మాట్లాడుకున్నాం. మన కోడ్ మొత్తం ఫైనల్గా వచ్చేది ఎక్కడికి, ఒక డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లోకే కదా. అవును. సో వెబ్సైట్ డేటాని డిస్ప్లే చేసేది దేంతో, హెచ్టిఎంఎల్ ఫైల్తోనే కదా. అవును. సో ఫైనల్గా నువ్వు ఏ కోడ్ రాసినా కానీ అది వచ్చి డిస్ప్లే అయ్యేది ఈ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లోనే. ఓకే, నీ ప్రాజెక్ట్కి స్టార్టింగ్ పాయింట్ ఈ డాట్ హెచ్టిఎంఎల్ ఫైలే. సో అలా కాకుండా జావా స్క్రిప్ట్ పరంగా ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ కదా. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లోకి నువ్వు ఇక్కడ కాంపోనెంట్స్లో రాసిన కోడ్ మొత్తాన్ని తెచ్చిపెట్టేది ఎవడంటే ఈ రియాక్ట్ లైబ్రరీ వాడు ఇంటర్నల్గా చూసుకుంటాడు. ఓకేనా. ఓకే. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఉన్న ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో నువ్వు ఎటువంటి కోడు రాయవు. సో ఆటోమేటిక్గా వాడు ఎక్కడ తెచ్చి పెడతాడంటే ఇక్కడ రూట్ అని కనిపిస్తుందా నీకు, కనిపిస్తుంది. ఈ రూట్ డివ్ ట్యాగ్కి ఓపెన్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో తెచ్చి కోడ్ పెడతాడు. ఓకే, ఇక్కడ నీకు ఏం కనిపిస్తుంది, ఒక ఇమేజ్, దాని కింద ఒక టెక్స్ట్, ఒక లింక్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. సో దాన్ని బ్రౌజర్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేయి, ఎలిమెంట్స్లో చూసుకోవచ్చు కదా మన హెచ్టిఎంఎల్ ఏముందో. చూడవచ్చు. సో ఇక్కడే కదా నీ ట్యాగ్ కనిపిస్తుందా రూట్లో, కనిపిస్తుంది. అక్కడ చూడు యాప్ అని కనిపిస్తుందా, డివ్ యాప్, ఆ, అందులోనే కదా కోడ్ మొత్తం ఉంది. హెడ్డరు, ఇమేజ్, నీ ఇది ఆ ఇమేజ్ అదే కదా. అవును. సో ఎక్కడుంది మొత్తం కోడ్ మొత్తం డివ్ ఐడి రూట్లోనే కదా. రూట్లోనే ఉంది. కానీ నీ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏమన్నా కోడ్ ఉందా ఆ రూట్లో? లేదు. సో ఆటోమేటిక్గా ఆ రియాక్టోడే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావో సో ఆటోమేటిక్గా వాడే పెడతాడు. అలా పెట్టడానికి మనకి ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి చూడు. ఇండెక్స్ డాట్ జేఎస్ అని కనిపిస్తుందా నీకు ఒకటి కనిపిస్తుంది. అక్కడ. సో రియాక్ట్ తోటి మనకు 2 లైబ్రరీస్ ఇస్తాడు, ఒకటి రియాక్ట్, ఒకటి రియాక్ట్ డామ్. ఓకే. రియాక్ట్ డామ్ ఏం చేస్తుందంటే ఈ రియాక్ట్లో రాసిన కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేసి, ఓకే, ఆ, మన డామ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవును. నువ్వు రాసిన కోడ్ మొత్తాన్ని ఆ డామ్ ఆబ్జెక్ట్స్ కింద బిల్డ్ చేసి సో హెచ్టిఎంఎల్లో కన్వర్ట్ చేసి ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లోకి ఇన్సర్ట్ చేసేస్తుంది. ఓకే. అర్థమైందా. అర్థం. సో అదే ఇక్కడ చూడు రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్. ఓకే, అది మెథడ్ అనమాట. ఆ మెథడ్కి నువ్వేమిస్తున్నావు చూడు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఉన్న ఎలిమెంట్ నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావు, అంతే కదా. అవును. మనం ఆల్రెడీ చూసాం, గుర్తుందా. చేసి. సో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి రియాక్ట్ డామ్ యొక్క క్రియేట్ రూట్ అనే మెథడ్కి ఇస్తున్నావు. ఈ ఎలిమెంట్ యొక్క ఆబ్జెక్టే కదా దీనికి వెళ్ళేది. అవును. సో అందులో రూట్లో మళ్ళీ అది రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ ఎలిమెంట్ని తీసుకొని అది రూట్ డాట్ రెండర్ మెథడ్ని ఇస్తుంది, చూసావా. అవును. ఆ రెండర్ మెథడ్లో ఇది నీ రియాక్ట్ కాంపోనెంట్ అనమాట. ఓకే. రియాక్ట్ నువ్వు ఫంక్షన్ ఎలా కాల్ చేస్తావు, ఫంక్షన్ నేమ్ ఇచ్చి పక్కన పారాంథసిస్ ఇస్తావు కదా. అవును. ఓకే, రియాక్ట్ కాంపోనెంట్ని నువ్వు నార్మల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎలా రాస్తావో అలాగే రాస్తావు. ఓకే. రియాక్ట్ కాంపోనెంట్ని కాల్ చేయడం అంటే నార్మల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఎలాగైతే యాంగిల్ బ్రేసెస్లో రాస్తావో అలాగే రాస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా రియాక్ట్ కాంపోనెంట్ కాల్ అయిపోద్ది. ఓకేనా. సో నీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి రియాక్ట్ కాంపోనెంట్కి డిఫరెన్స్ ఏంటి మరి, అప్పుడు నువ్వు అని అడగవచ్చు. నీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్లోనే ఉంటాయి చూడు. సో రియాక్ట్ కాంపోనెంట్కి ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అదే నువ్వు స్మాల్ లెటర్లో ఇచ్చావు అనుకో, అది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్గా ట్రీట్ చేసి అలాంటి ఎలిమెంటే లేదని ఎర్రర్ ఇస్తుంది. నువ్వు కావాలంటే యాప్ని స్మాల్ లెటర్ చేసి చూడు. సో ఎర్రర్ కన్సోల్లో ఉంటుంది చూడు, ద ట్యాగ్ యాప్ ఈజ్ అన్రికగ్నైజ్డ్ ఇన్ దిస్ బ్రౌజర్. సో మనకి యాప్ అనే ట్యాగ్ ఉంటే ఖచ్చితంగా బ్రౌజర్ రికగ్నైజ్ చేసేది కదా. సో ఇఫ్ యూ మీన్ టు రెండర్ ఏ రియాక్ట్ కాంపోనెంట్ స్టార్ట్ ఇట్స్ నేమ్ విత్ అన్ అప్పర్ కేస్ లెటర్. అర్థమైందా. అర్థం.
సో కాబట్టి రియాక్ట్ కాంపోనెంట్స్ ఒక ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి, క్యాపిటల్లో ఉండాలి. సో అలాగే నువ్వు రియాక్ట్ కాంపోనెంట్స్ని ఎలా కాల్ చేస్తావు, యాంగిల్ బ్రేసెస్లోనే కాల్ చేస్తావు. అర్థమైందా? ఆల్మోస్ట్ రియాక్ట్ కాంపోనెంట్స్ సెల్ఫ్ క్లోజ్డ్. మన ఇన్పుట్ ట్యాగ్ ఎలాగైతే సెల్ఫ్ క్లోజ్డో రియాక్ట్ కాంపోనెంట్స్ కూడా అలాగే సెల్ఫ్ క్లోజ్డ్. ఓకేనా? సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు, ఇది మన రియాక్ట్ మెయిన్ కాంపోనెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, మన రియాక్ట్ కాంపోనెంట్స్ అన్నిటికి కలిపి ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంటుందని. హెచ్టిఎంఎల్ ఎలాగైతే అన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కలిపి ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ రూట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది కదా, అలాగే మన రియాక్ట్ కాంపోనెంట్స్ అన్నిటికీ కలిపి ఒక ఓవరాల్ పేరెంట్ కాంపోనెంట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అదే ఈ యాప్ అనేది పేరెంట్ కాంపోనెంట్. సో మిగిలిన రియాక్ట్ కాంపోనెంట్స్ అన్నిటిలో రాసిన కోడ్ అంతా వచ్చి ఈ యాప్ కాంపోనెంట్లోకి వస్తుంది. ఈ యాప్ కాంపోనెంట్లో ఉన్న కోడ్ మొత్తం వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఈ డివ్ ఉంది చూసావా, దాని మధ్యలోకి వెళ్తుంది. అర్థమైందా? సో జావా స్క్రిప్ట్ పరంగా మనకు స్టార్టింగ్ ఫైల్ ఏంటిది, ఇండెక్స్ డాట్ జేఎస్. అందులో టాప్ పేరెంట్ కాంపోనెంట్ ఎవరు, యాప్ డాట్ జేఎస్. సో ఇక్కడ నువ్వు ఏ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోలేదు, జస్ట్ ఈ కాంపోనెంట్లోనే కోడ్ రాసుకున్నావు చూడు. సో ఇక్కడ మీకు నార్మల్ ఫంక్షన్ రాసినట్టే ఉంది చూడండి, ఫంక్షన్ నేమ్. కాబట్టి నువ్వు జనరల్గా ఫంక్షన్ నేమ్ ఇచ్చుకునేవాడు స్మాల్ లెటర్తో ఇచ్చుకునేవాడే కదా, కానీ ఇక్కడ ఫంక్షన్ నేమ్ అంటారు, కాంపోనెంట్ అంటారు. ఓకేనా? అందుకే క్యాపిటల్ లెటర్తో ఇచ్చావు చూడు. సో పారెన్సిస్ ఇదే కదా, కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. సో రిటర్న్లో ఏం చేసావు, డివ్ని రిటర్న్ చేసావు చూసావా. ఆ డివ్లో అంటే నీ హెచ్టిఎంఎల్నే కదా నువ్వు రిటర్న్ చేసింది. సో మనం నిన్నే చెప్పుకున్నాం కదా, మన కాంపోనెంట్స్ కూడా ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ కింద జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తుంది. జేఎస్ఎక్స్ ఇన్ ద సెన్స్ హెచ్టిఎంఎల్ మీద జావా స్క్రిప్ట్ని రాసుకోవచ్చు. ఫైనల్గా అది కన్వర్ట్ అయ్యేది అక్కడికి హెచ్టిఎంఎల్లోకే కదా. సో ఇక్కడ నువ్వు ఈ హెచ్టిఎంఎల్ మీద ఇక్కడ చూసావా లోగో రాసావు, లోగో కర్లీ బ్రేసెస్లో రాసావు చూసావా. నిన్న చెప్పాం కదా, జావా స్క్రిప్ట్ రాయాలంటే దేంట్లో రాయాలి, కర్లీ బ్రేసెస్లో రాయాలి కదా. జనరల్గా అయితే లోగోని ఏం చేసేవాడివి, ఈ ఎస్ఆర్సీ దగ్గర డబుల్ కోట్స్ పెట్టి దాని అడ్రస్ ఇచ్చేవాడివి కదా. కానీ దాన్ని ఇక్కడి నుంచి ఏం చేసుకున్నావు, తెచ్చుకున్నావు చూసావా, తెచ్చుకొని ఆ జావా స్క్రిప్ట్లో ఇచ్చావు, అది ఆటోమేటిక్గా అడ్రస్కి వెళ్ళిపోద్ది. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఫంక్షన్ కదా, అంటే ఇది కాంపోనెంట్ కదా. ఈ కాంపోనెంట్ ఏం చేసుకున్నావు, ఈ పేజ్ నుంచి ఈ పేజ్లోకి ఇండెక్స్ డాట్ జేఎస్ పేజ్లోకి తెచ్చుకున్నావు. ఇది చెప్తాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి, ఓకేనా. సో ఈ పేజ్లోకి తెచ్చుకొని ఏం చేసావు, కాల్ చేసావు. ఓకే, సో ఇదేం చేసింది, సో ఈ యాప్ని కాల్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి రీప్లేస్ అయ్యేది ఏంటిది, నువ్వు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నీకు ఫైనల్గా వచ్చేది ఏంటిది, అందులో రిటర్న్లో ఉన్నదే కదా. అలాగే ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నీకు ఫైనల్గా వచ్చేది ఏంటిది, దీని రిటర్న్లో ఉన్న ఈ డివ్వే కదా. ఈ డివ్లో ఉన్న ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి అది ఏం చేస్తుంది, ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉన్న ఈ డివ్లో పెట్టేస్తుంది కదా. సో ఇప్పుడు అర్థమైందా కాంపోనెంట్స్ అంటే ఏంటో. కాంపోనెంట్స్ ఆర్ జస్ట్ లైక్ మన జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. అర్థమైందా? సో నువ్వు అక్కడ ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ కింద ఇన్పుట్ ఇస్తావు, ఇక్కడ ఫంక్షన్స్కి ఇన్పుట్ ఇచ్చే విధానం మారిద్ది. అక్కడ నీకు ఓన్లీ వాల్యూస్ని రిటర్న్ చేసుకుంటాయి అవి, ఇక్కడ నీకు రిటర్న్ చేసేది హెచ్టిఎంఎల్ కోడ్ని. అర్థమైందా? క్లియరా? సో దీన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ రెండు రకాలు, ఓకేనా. దీన్ని ఫంక్షనల్ కాంపోనెంట్ అంటారు. ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీకు జనరల్గా ఒక ఫంక్షన్ రాసినట్టే ఉంటాయి. సో ఇంకొకటి క్లాస్ కాంపోనెంట్స్ ఉంటాయి. క్లాస్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, మనం క్లాస్ చూసాం గుర్తుందా, క్లాస్ క్రియేట్ చేసాం, దాంతో రాస్తారు. ఓకేనా, దేంతో రాసినా కాంపోనెంట్ని కాల్ చేసేది మటుకు ఇలాగే. ఓకేనా, ఫంక్షనల్ కాంపోనెంట్ అయినా నువ్వు ఇలాగే కాల్ చేస్తావు, క్లాస్ కాంపోనెంట్ అయినా ఇలాగే కాల్ చేస్తావు. కాల్ చేయటం మటుకు మారదు, నువ్వు రాసుకునే కోడ్ మారిద్ది అంతే. ఇది నా క్లాస్ కాంపోనెంట్. సో ఎప్పుడైనా సరే కాంపోనెంట్లో నువ్వు హెచ్టిఎంఎల్ కోడ్ని రిటర్న్ చేసేటప్పుడు
దానికి ఖచ్చితంగా ఒక పేరెంట్ ట్యాగ్లో పెట్టే రిటర్న్ చేయాలి. అర్థమైందా? ఓకే. అర్థమైంది. సో ఇక్కడ నీకు మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. సో ఇట్లన్నిటికి కలిపి ఖచ్చితంగా ఒక పేరెంట్ ట్యాగ్ ఉండాలి. సో నువ్వు ఏ ఫంక్షన్ ఏ కాంపోనెంట్ నుంచి నువ్వు రిటర్న్ చేస్తున్నా దాని నుంచి అల్టిమేట్గా ఒకే ఒక HTML ట్యాగ్ రిటర్న్ అవ్వాలి. ఓకేనా? అందులో చైల్డ్ ట్యాగ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ట్యాగ్స్ రిటర్న్ చేయకూడదు. నువ్వు ఇక్కడ డివ్ ట్యాగ్ రాసావు కదా, అవును. టాప్ పేరెంట్ అదే కదా, దీని కింద నేను ఇంకో డివ్ ట్యాగ్ రాస్తానంటే కుదరదు, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? అప్పుడు ఎర్రర్ పోగొట్టాలంటే ఈ డివ్ ట్యాగ్కి ఈ కింద ఉన్న డివ్ ట్యాగ్కి కలిపి ఒక పేరెంట్ డివ్ ట్యాగ్ ఏదో ఒకటి రాయాలి. నువ్వు పేరెంట్ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే దాని అర్థం నువ్వు ఫైనల్గా రిటర్న్ చేయాలి అంటే ఒకే ఒక HTML ట్యాగ్నే రిటర్న్ చేయాలి. అందులో నువ్వు ఎన్ని ఇన్నర్ HTML ట్యాగ్స్ అయినా రాసుకో, నో ప్రాబ్లం. అర్థమైందా నేనేం చెప్పాను? సో ఇప్పుడు ఎర్రర్ పోయింది చూసారా? ఆ రెండింటికి కలిపి నేను ఇంకొక పేరెంట్ ట్యాగ్ పెట్టాను. ఓకేనా? ఓకే. సో ఇదైతే క్లియర్ కదా. సో నెక్స్ట్ ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటంటే నువ్వు ఒక ఫైల్లో రాసుకున్న కోడ్ని ఇంకొక ఫైల్లో, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుకున్నాం, నువ్వు .html ఫైల్ రాస్తే నువ్వు కోడ్ మొత్తం అక్కడ ఒకటే .html ఫైల్లో రాసుకుంటావు కదా. సో అందుకోసమే మనం రియాక్ట్లో కాంపోనెంట్ స్ట్రక్చర్ ఫాలో అయ్యాం కదా. ఏం చేసాం, మన కోడ్ని డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని డిఫరెంట్గా రాసుకొని అంటే ఒక చిన్న బ్లాక్ కింద మెయింటైన్ చేసుకుంటున్నాం కదా. సో అంటే ఒక్క కాంపోనెంట్లో రాసిన కోడ్ని వేరే కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే మనం ఒక కాంపోనెంట్ని ఒక ఫైల్లోనే రాసుకుంటాం అనమాట ఆల్మోస్ట్. ఇప్పుడు యాప్.js అనేది ఒక ఫైల్ కదా, index.js అనేది ఒక ఫైల్ కదా. సో యాప్.js ఫైల్లో ఉన్న కోడ్ index.js ఫైల్లోకి రావాలి కదా. నేను index.js ఫైల్లో యూజ్ చేసుకోవాలి అంటే సో అందుకోసం ఏం చేస్తారంటే నువ్వు ఎక్కడైతే ఫైల్ రాసుకున్నావో అక్కడ నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇక్కడ నువ్వేం చేసావు, ఇదే కదా నీ ఫంక్షన్ నేము అంటే నీ కాంపోనెంట్ నేము, దాన్ని ఏం చేసావు చూడు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ చేసావు. ఓకేనా? సో నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు త్రూ అవుట్ ఈ అప్లికేషన్ ఎస్ఆర్సీలో ఈ ఎస్ఆర్సీ ఫోల్డర్లో నువ్వు ఏ డెప్త్లో ఉన్నా సరే ఈ యాప్ని ఏ డెప్త్లోకైనా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. డెప్త్ ఇన్ ద సెన్స్ ఈ ఎస్ఆర్సీలో ఇంకో ఫోల్డర్ రాసుకున్నావు, అందులో ఇంకో 10 ఫోల్డర్స్ ఇంటర్నల్గా రాసుకుంటూ పోయావు. ఆ 10 ఫోల్డర్స్లో నీకు ఈ కాంపోనెంట్ అవసరమైంది, ఆ ఇంటర్నల్ ఏ ఫోల్డర్లోనైనా సరే నువ్వు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? వన్స్ నువ్వు అది రాసిన ఫైల్లో ఎక్స్పోర్ట్ చేసావు అంటే నువ్వు ఈ ఎస్ఆర్సీ ఫోల్డర్లో ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే రీయూజ్ చేయాలంటే మరి అంతే కదా. నువ్వు జనరల్గా ఏం చేస్తావు, ఒకటే ఫైల్లో ఒక ఫంక్షన్ రాసుకొని పక్కన పెట్టుకొని ఆ ఫైల్లో ఆ ఫంక్షన్ యూజ్ అయిన ప్రతిసాట రాసుకుంటావు కదా. సో ఒక ఫైల్లో 1000 లైన్స్ కోడ్ ఉందనుకో, నువ్వు పైకి కిందకి తిరిగేసరికే సరిపోద్ది కదా. సో నువ్వు ఫంక్షనాలిటీ డిఫరెంట్గా రాసుకొని అదే ఫైల్లో పెట్టుకొని నువ్వు యూస్ చేసుకున్నా సరే లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగే కొంది నువ్వు ఆ కోడ్ని చూస్ చేసేటానికి టైం ఎక్కువ పట్టింది కదా. అందుకే నువ్వు కామన్గా రాసుకున్న ఫంక్షనాలిటీస్ మొత్తాన్ని ఒక్కొక్క కామన్ ఫంక్షనాలిటీని ఒక్కొక్క ఫైల్లో పెట్టుకున్నావు అనుకో, నీకు అప్పుడు కోడ్ ఏమైంది, సింపుల్ అవుతుంది కదా. ఏ ఫైల్ చూసినా కానీ 10 లైన్స్ ఆఫ్ కోడే ఉంటుంది కదా. సో బట్ మరి నువ్వు కామన్గా యూస్ చేసుకోవాలంటే ఒక ఫైల్లో ఉన్న కోడ్ ఇంకో ఫైల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. అవ్వాలి అంటే నువ్వు ఏ ఫైల్లో అయితే నీ కోడ్ రాసావో ఆ ఫైల్లో నీ కోడ్ రాసిన జనరల్గా ఎందులో ఎలా రాస్తావు, ఇది ఫంక్షనల్ కాబట్టి ఈ కాంపోనెంట్ కోడ్ ఇంకొక ఫైల్ యూస్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి కాంపోనెంట్ నేమ్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటావు. ఓకే? సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నావు, దాన్ని నువ్వు ఎక్కడ వాడుకోవాలనుకుంటున్నావు, ఈ index.jsలో కదా. సో ఇక్కడే నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటావు, చూసావా, ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ ఫైల్ నేమ్ ఫైల్ పాత్ అనమాట. ఓకే, సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి .యాప్ అని తీసుకున్నావు. ఓకే, ఈ యాప్ అనేది ఏంటిది, కాంపోనెంట్ నేమ్ కదా.
సో కాంపోనెంట్ నేమ్ కాబట్టి నువ్వేం చేసావు, ఆ కాంపోనెంట్ని కాల్ చేయాలి కాబట్టి ఇలా కాల్ చేసావు. ఓకేనా? సో అలాగే నువ్వు నార్మల్గా నువ్వు ఒక వేరియబుల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఒక ఫంక్షన్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, నువ్వు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, ఇది కదా నీ రియాక్ట్ కాంపోనెంట్. అవును యాప్. సో ఈ కాంపోనెంట్కి బయట నేను మళ్ళీ నార్మల్ జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు శివ 123 అని ఇచ్చాను. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్కి ఎక్స్పోర్ట్కి డిఫరెన్స్ చూడు. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఒక ఫైల్లో ఒకేసారి రాయగలవు. ఓకేనా? మిగిలినవి కూడా నువ్వు ఒక ఫైల్ నుంచి ఒకటే ఎక్స్పోర్ట్ చేయాలని రూల్ లేదు కదా. అవును. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ నుంచి నా రియాక్ట్ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేయాలి, అలాగే ఈ యూజర్ నేమ్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఈ ఒక ఫైల్లో 2 ఎక్స్పోర్ట్ డిఫాల్ట్లు రాయలేను నేను, ఒక ఎక్స్పోర్ట్ డిఫాల్టే రాయగలను. దాన్ని యాప్ కోసం యూజ్ చేసేసాను. ఇంకా మిగిలిన ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఆ వేరియబుల్కి ముందు నేను ఎక్స్పోర్ట్ కీవర్డ్ అన్న రాయాలి. అంటే ఇది కదా నా వేరియబుల్, అవును. సో దానికి ముందు ఎక్స్పోర్ట్ కీవర్డ్ అన్న రాయాలి. లేదా నా వేరియబుల్ డిఫైన్ చేశా కదా, సో దాని కింద ఎక్స్పోర్ట్ అని రాసి కర్లీ బ్రేసెస్లో దేన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, వేరియబుల్నే కదా, అవును. ఆ వేరియబుల్ నేమ్నన్నా ఇవ్వాలి. అర్థమవుతుందా? యాప్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను, index.jsలో ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్తో రాసిన దాన్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు నువ్వు కర్లీ బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక ఫైల్లో నువ్వు ఎన్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేయగలవు, ఒకటే. ఇలా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెట్టిన దాన్ని నువ్వు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా కర్లీ బ్రేసెస్తో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఫైల్ నుంచి నేను ఎన్ని ఎక్స్పోర్ట్ చేశాను, ఆ ఫైల్లో ఎన్ని ఎక్స్పోర్ట్లు ఉన్నాయి, ఒకటి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఉంది, ఒకటి ఎక్స్పోర్ట్ ఉంది. అవును. అంటే మొత్తం ఎన్ని, 2 2 ఎక్స్పోర్ట్ చేసినట్టే కదా. ఎక్స్పోర్ట్ చేసిన. అవును. ఈ ఫైల్ నుంచి నేను 2 ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. ప్రస్తుతానికి నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్తో చేసిన దాన్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాను. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. మొత్తం ఇంపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు, ఎక్స్పోర్ట్ చేసావని నీకు అవసరమైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్కి నువ్వు కర్లీ బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. ఓకే. సో తర్వాత నేను ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అవును. అదేంటిది, నాది జస్ట్ ఎక్స్పోర్టే కదా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాదు కదా. అవును. సో ఒకటే ఫైల్లో నుంచి నువ్వు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, ఎక్స్పోర్ట్ రెండిట్లని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ని డైరెక్ట్గా ఇలా రాసుకుంటావు, ఓకే. కామా పెట్టి కర్లీ బ్రేసెస్ పెట్టి ఎక్స్పోర్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటావు ఇప్పుడు యూజర్ నేమ్. ఓకేనా? ఓకే. నువ్వు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తావు చూసావా, అవును. అదే ఫైల్ నేమ్తో ఇంపోర్ట్ చేసుకోవాలన్న రూల్ ఏం లేదు. ఓకే, నీ ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ వాడుకోవచ్చు. నేను ఇక్కడ యూజర్ అని వాడుతున్నాను, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్కి మాత్రమే. సో అక్కడ నువ్వు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నావో అదే ఇక్కడికి నీ ఆటోమేటిక్గా ఈ వేరియబుల్లోకి ఏమొస్తుంది, ఇక్కడున్న నీకు ఫంక్షనల్ కాంపోనెంట్నే కదా నువ్వు ఎక్స్పోర్ట్ చేసింది. అవును. సో అదే వస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ పేరు మారుస్తాను, ఇక్కడ యాప్ అనే ఉంటుంది, దాన్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేస్తానంటే కుదరదు. ఓకేనా? ఇక్కడ ఏమి ఫంక్షన్ నేమ్ కాంపోనెంట్ నేమ్ ఉందో దాన్నే ఇక్కడ రాయాలి. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇదివే యూజ్ చేయాలని రూల్ లేదు. ఓకేనా? అది ఎక్స్పోర్ట్ డిఫాల్ట్కి మాత్రమే. ఓకే. ఓకే. వచ్చిందా? సో అదే నువ్వు ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఇంపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఏ నేమ్తో ఎక్స్పోర్ట్ చేసావో, ఓకేనా, ఇక్కడ ఏమైతే రాసావో దాంతోనే ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ అది కర్లీ బ్రేసెస్లోనే చేయాలి. నువ్వు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నీకు అవసరం లేదనుకున్నావు అనుకో, తీసేయి, ఓన్లీ ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్తోనే చేయి. అర్థమైందా? నీకు ఏది రిక్వైర్డ్ అయితే అదే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అయితేనే కర్లీ బ్రేసెస్ లేకుండా చేసుకోవాలి,
మిగిలినవి అయితేనేమో కర్లీ బ్రేసెస్లో చేసుకోవాలి. క్లియరా? ఓకే. సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్లో నాది ఆ శివశంకర్ అని ఉందో లేదో చూద్దాం. console.log చేస్తున్నాను. వచ్చిందా? వచ్చా. అంటే ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్కి ఎక్స్పోర్ట్ చేసుకున్నాను నేను. చేసుకో. సో ఇప్పుడు అర్థమైందా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్కి డిఫరెన్స్? అర్థమైంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్లో ఉన్న ఈ డివ్లో కోడ్ చేంజ్ చేసి మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఓన్లీ వేరియబుల్ని ఎక్స్పోర్ట్ చేశా కదా, అవును. మీరు ఫంక్షన్ని ఆబ్జెక్ట్ని అరేని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వస్తున్నాయో రావట్లేదు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే సింపుల్, ఈ ఎక్స్పోర్ట్ కీవర్డ్ ఒకటే రాస్తావు, ఇంకా ఈ కర్లీ బ్రేసెస్లో కామా పెట్టి ఇంకొక దాని పేరు రాసుకోండి. ఓకేనా? ఆటోమేటిక్గా ఇంక ఇక్కడ మల్టిపుల్ రాసుకోవచ్చు, కామా పెట్టి ఇంకెన్నైనా యాడ్ చేసుకొని పో. ఓకే. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఒకటి రాయగలవు అంతేగాని ఎక్స్పోర్ట్లో ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే ఒక ఎక్స్పోర్ట్ కీవర్డ్ రాసి కర్లీ బ్రేసెస్ పెట్టి ఇంక నువ్వు ఎన్నైనా యాడ్ చేసుకుంటావు. ఓకేనా? సో అవి ట్రై చేయండి. అర్థం కాకపోతే రేపు అడగండి, కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకేనా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. అది ఓకే. క్లియర్ కదా? ఓకే క్లియర్. సో కాంపోనెంట్లు స్టార్టింగ్ లెటర్ ఆల్వేస్ క్యాపిటల్లోనే ఉండాలి. కాంపోనెంట్ని కాల్ చేసేదలా ఇలా యాంగిల్ బ్రేసెస్లోనే కాల్ చేస్తారు. ఓకేనా? సో రేపు ఈ కాంపోనెంట్స్కి మనం ఇన్పుట్స్ ఎలా పాస్ చేయాలి అవి చూద్దాం. ఓకే. క్లియర్ కదా? ఓకే బ్రో క్లియర్. ఓకే మరి అయితే ఓకే బాయ్.